లో ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించిన సమస్య విషయంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు అండగా నిలబడతామని చెప్పి ముందుకు నడిచడం ప్రభుత్వం వచ్చింది ఒకటి తర్వాత ఒకటి మీరందరూ మహిళా సోదరిమణులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు దాని ఎన్నుకున్నది ఇక్కడే మీకు సంబంధించిన మీ రోజు బస్సులో పోతుంటే ఇక్కడ ఉన్న మా రవాణా శాఖ మంత్రి రోజు మీరు టికెట్ తీసుకోకుండా ఈ టికెట్ గురించి పైసలు ఇచ్చే మనిషి ఇక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు దానికి ఆమోదం తెలిపే వ్యక్తి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రతి నెల 400 కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారు డబ్బులు కావాలని పంపిస్తే మహిళలకు సంబంధించిన బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఈరోజు కావాలంటే నిధులు పంపించి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా మేమిచ్చిన మొదటి వాగ్దానం మహాలక్ష్మి వాగ్దానంలో ఈరోజు మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తూ ఉన్నామంటే ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక్కటి తర్వాత అక్కడ 200 కరెంట్లకు సంబంధించి మరి బట్టి గారు చెప్తారు 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం ఈరోజు మరొక కార్యక్రమం మా సోదరులు మరి ఇటు పక్కన ఉన్న రాజ్ ఠాకూర్ గారు అటు ప్రక్కన ఇంకో ఆయన ఉంటాడు విజయ రమణారావు గారు ఇద్దరు బలవంతులు నేనేమో మరి బక్కగా ఉన్నదే ఇద్దరు కలిసి ఒకటి కాకుండా ఒకటి పని కావాలని నిరంతరం వెంబడి పడతా ఉంటారు దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకుల గురించి అన్నా నువ్వు ఐటీ రంగానికి సంబంధించిన మంత్రి ఉన్నావు మన గోదావరి కనిలో ఉన్న నిరుద్యోగులకు ఏదైనా చేయాలంటే అదృష్టవశాత్తు మరి విజయ రమణారావు గారి నియోజకవర్గంలో ఆలోచన చేసినాం ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ అని సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చాలని ఆలోచన చేసినాం ఆ క్రమంలో ఆ సందర్భంలో మీటింగ్లో మా రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆ సాఫ్ట్వేర్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన యజమానికి చెప్పి ఈరోజు రామగుండంలో ఒక నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము దాంట్లో రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు దాని తర్వాత ఈ రూరల్ టెక్నాలజీ సెంటర్లో 1 సంవత్సర కాల హేమలోనే 1000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అదేవిధంగా ప్యారలల్గా కూడా పెద్దపల్లిలో కూడా చేపట్టే కార్యక్రమాలు చేస్తాయి బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నా రూరల్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా 10 ఎకరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఎంపిక చేయటం జరిగింది ఈరోజు ఒక ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం ఎక్కడ కూడా వెనకాడం ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత నిర్లిప్తతతో ఉండదు ఒక ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు వస్తున్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు బట్టి గారి ఆదేశంతో సిఎండి గారు నిజంగానే ప్రోయాక్టివ్తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం మీ అందరి పిల్లలు అందరు డిగ్రీలు చేసినరో ఇంజనీరింగ్ చదువుకున్నారో బీకామ్ చేసినరో ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీరు అందరు చూసినరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదే విధమైన స్కిల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్లకు చేయూతనిచ్చి బట్టి గారు ముందుకు నడపడం ప్రధానమైన స్కిల్ సెంటర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వారి చేతుల మీదుగా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు నేను ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు 9 సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయాంలో ఉండే సింగరేణి కార్మికులకు దగా జరిగింది రైతులకు దగా జరిగింది వారి హయాంలో
మేము ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం. ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశం విషయంలో ఉన్నవారికి అందరికీ ఇచ్చాం. ఎవరికైతే రాలేదో రాని పక్షంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా అర్హుడైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగదని లేదు. ఆ అర్హులైన మా రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవటం జరిగింది. మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తూ ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది. ఇక రుణమాఫీ జరుగుతలేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా బురద జల్లే కార్యక్రమం, ఈరోజు అధికారం పోయిందని బాధపడుతూ చేస్తూ ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ విధమైన ప్రేమ ఉందో చూడాలి. ఉద్యోగాలు కల్పించారు, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచన చేయరు, ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు. మళ్ళా ఇక్కడే ఇదే 63.5 మెగావాట్కు సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునీకరణ చేయమని ధర్నాలు చేసినా పట్టించుకోరు. రైతుకు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ జరుగుతూ ఉంది, ఎవరికో ఒక్కరికో ముగ్గురికో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి వరకు అందకుంటే ఇంకా కొద్ది రోజుల్లో అందబోతుంది కదా అని ధర్నాలు నిరసనలు చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టీఆర్ఎస్ నాయకత్వం ఆ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రైతు సోదరుడు గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, చాలా ఆలస్యమైంది, మాకు ఆకలి అవుతుంది, మీకు ఆకలి అవుతుంది, ఇప్పుడే చెప్తుండు మా ప్రభాకర్. సో ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరి పట్టణానికి సంబంధించి మొన్ననే మేము సింగరేణి సిఎండి గారిని రాజ్ ఠాకూర్ గారి అభ్యర్థనను స్వీకరించి ఇక్కడ సింగరేణికి ఉన్న ఖాళీ స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వండి, రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూముల ఇల్లు 3500 మొదటి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ కాలనీ, ఒక సుందరమైన కాలనీని ఏర్పాటు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకొని అస్సలు సిసలుగా బెనిఫిషరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికిండ్రు. ఈరోజు వారందరికీ కూడా 2 బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మా డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకట స్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాలో ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేసినాం. దాదాపు 20,000 పట్టాలు ఇచ్చినాం. ప్రభుత్వం మళ్ళా తిరిగి మనది వచ్చింది. ఆ రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంకో 4-5 వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మరొకసారి మొదలు పెడదాం. దాంట్లో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం. మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు మళ్ళా జెన్కోకు సంబంధించిన ఒక 1500 మందికి 50 ఏళ్ల నుంచి ఉన్న వారికి అది కూడా వారి ప్రస్తావన తీర్చారు. అది కూడా రెగ్యులరైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ డీసీఎం గారికి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పిండు మా వంశీ, పార్లమెంటో ఢిల్లీలోనో తనదైన శైలిలో యుక్తితో శక్తితోనో ప్రయత్నం చేస్తామన్నట్టు.
అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలి. ఉండని ఏమనక ఆయన మాట్లాడతాడు మాతోని, ఆగా ఏమనకు. ఈరోజు నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, రాజ్ ఠాకూర్ గారికి ఈ సందర్భంలో మీ అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇట్లనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా మంచి పేరు సాధించాలని, జవాబుదారీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, మీ అందరి ఆశీర్వాదం వారి పక్షాన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా మన అందరి నాయకుడు నిన్న నుంచి భారీ వర్షం వచ్చినా పొద్దున్న 9 గంటల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వేచి చూస్తూ ఇవాళ మన ప్రాంత అభివృద్ధి కొరకి, మన సంక్షేమం కొరకి, మన అందరికి వెలుగులు నింపడానికి, వెలుగులనిచ్చి కార్యక్రమాన్ని చేపట్టి మనల్ని ఆశీర్వదించిన మన అన్న పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్, ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి పట్టన్న గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నా. ఇచ్చే ముందు అన్న మీకు కోరిక, ఈడ సింగరేణి పట్టాలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు 22 జీవో ఇచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలన్నా, అది ప్రధాన సమస్య. దాంతోపాటు మా లింగాపూర్ గ్రామంలో దళితులకు సంబంధించిన ఇండ్లు దాదాపు ఓపెన్ కాస్ట్ అయినప్పుడు మీరు రాజేష్ ఇట్లా వదలనా ప్లీజ్. తర్వాత శ్రీధర్ కిరణ్ అక్క అయిపోయిందా? చాలు ప్లీజ్, చాలు ఆపండి. ప్రభా రాజేష్ జరుగు, ఓదలు అన్న. జీవో 22 కాంట్రాక్ట్ కార్మికుల అంశంలో దానిపై తప్పకుండా మాట్లాడాలి. దాంతోపాటు మా దళితులు లింగాపూర్కి సంబంధించిన వాళ్ళన్న ఓపెన్ కాస్ట్ అయిపోయింది, వాళ్ళ ఇల్లు పలిగిపోయినాయి, ఇప్పటికి కూడా R&R ప్యాకేజ్ చేయలే. వాళ్ళ విషయంలో స్పష్టంగా వారికి సహకరించాలని కోరుతూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాను. కాంగ్రెస్ పార్టీ, బట్టన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు. बाद में गेस्ट हाउस में అక్కడ సభాధ్యక్షులు
స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా వారు, అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు వంశీ గారికి, గౌరవ శాసన మండలి కాంగ్రెస్ పక్ష నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు విజయ రమణరావు గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారికి, గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ హరకర వేణుగోపాల్ గారికి, అట్లాగే గౌరవ మరో చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ రాజు గారికి, గౌరవ ఏఐటిసి నాయకులు సీతారామయ్య గారికి, గౌరవ ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అలాగే మేయర్ గారికి, డాక్టర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, జెన్కో అధికారులకి, సింగరేణి సిఎండి ఇతర అధికారులకి, జిల్లా అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అభిమానులకి, సోదర సోదరీమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, గత ఎన్నికల కంటే ముందు శాసనసభాపక్ష నాయకుడిగా పీపుల్స్ మార్చ్ పేరు మీద ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దగ్గరుండి ఠాక్రే గారు, అట్లాగే ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి సంబంధించిన అనేక మంది ఆదిలాబాద్ జిల్లాలో మొదలుపెట్టినటువంటి ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అడుగడుగున వెన్నంటి ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పి శాసనసభా పక్షంలో ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆనాడు మాజీ శాసనసభ్యులుగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాలని పాదయాత్రలో పనిచేసినటువంటి విజయ రమణరావు గారు కానీ, ఇతరత్ర నాయకులందరూ, డాక్టర్ వినోద్ గారు కానీ, జనక్ ప్రసాద్ గారు కానీ, అందరూ ఆ రోజు పాదయాత్రలో నడుస్తూ ఆ ప్రక్రియలో భాగంగా రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా రావటం జరిగింది.
ఆనాడు రామగుండం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 2-2.5 రోజులు నడిచి ఈ జిల్లాలో దాదాపు 6 రోజులు పాదయాత్ర చేశాం. ఈ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికం అనేక మంది కలిసి కోరి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి రావాల్సినటువంటి ప్రజాప్రభుత్వం రాలేదు. ఏ ఉద్యోగాల కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ సామాజిక తెలంగాణ కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ భావస్వేచ్ఛ కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ సంపద ప్రజలకు పంచబడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవేమీ జరగకుండా తెలంగాణ సంపద మొత్తం దోపిడీకి గురవుతా ఉంది. మరీ ముఖ్యంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులతో పాటు వారి శక్తిని కూడా, శ్రమను కూడా దోపిడీ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిందే. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని, ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఆనాడు దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెలల రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు, ఇతర నాయకులు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ చెప్పారు. మహాలక్ష్మిలాగా చూసుకున్నటువంటి మహిళల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసేటట్టు చేస్తామని మాటిచ్చాం. చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రయాణం జరుగుతుంది. దాదాపు 2500 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి, మీకోసం మీరు తీసుకున్న టికెట్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున కడతాం. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే ఆలస్యమైతే ఎక్కడో ఏ గ్రామంలో ఏ మారుమూల ప్రాంతంలో ఒక రోగైనా ఇబ్బంది పడతా ఉంటాడు. తక్షణమే చేయాలని అదే శాసనసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి పేదవాళ్ళందరికీ లెక్కలతో సహా ప్రజా సంబంధాలు, వ్యవహారాలు చూసేటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామంలో సభలు పెట్టి మీ అందరూ ఇచ్చినటువంటి అప్లికేషన్ల దృష్ట్యా తీసుకొని ఒక్కొక్క దాన్ని లెక్కేసి రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లు వాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇస్తారో లేదో అని ఆలోచన చేస్తున్నట్టు క్షణాల్లోనే ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయల అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఈరోజు ఇస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రమా, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు 14 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్క టర్మ్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్ లో కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు
టిఆర్ఎస్ నాయకత్వం ఆ 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. సరే, మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా, రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంతవరకు చేయకుండా అరకొరగా కొద్దిగా ఏదో మొదలుపెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు కనీసం 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తావు. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము 2 గదులు ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? లేకపోతే మేము నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం, కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిరుద్యోగ యువతి యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పారు, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? తెచ్చుకున్న రాష్ట్రం ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? నీలాగా 10 ఏళ్ళు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి 1 రూపాయి తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి వారి స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దాదాపు 36,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకుని రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారు. ఇది తప్పు అని చెప్పడానికి వస్తారు. ఏం చెప్పడానికి వస్తారు మీరు? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నాను. బొగ్గుబాయి, బొంబాయి, ఇంకొక బాయి అని చెప్పి బొగ్గుబాయిలో పనిచేసిన కార్మికులు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్ద ఎత్తున సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు సింగరేణి కాలేజీలో పనిచేస్తున్న కార్మికుల కోసం దేశవ్యాప్తంగా కాదు ఎక్కడా లేనట్టుగా కార్మికుల సంక్షేమం కోసం 1 కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇది తప్పని చెప్పడానికి వస్తావా? ఏం చేయలేదని చెప్పడానికి వస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు ఆగలే. మేము కేవలం మేము అధికారంలోకి వచ్చిన 3, 4 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో 4 నెలలు ఎన్నికల కోడ్లో పోతే మాకు మిగిలింది కేవలం 3 నుంచి 4 నెలలు.
ఈ 3-4 నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తూ ఇంకొక 18,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం. అంతేకాదు, వాటితో పాటు ఈ ఆధార్ కార్డు వలన లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి సమాచారం సక్రమంగా లేకపోవటం వలన ఎవరిదైనా రుణమాఫీ కాకుండా ఆగిపోతే కూడా మీరు వ్యవసాయ శాఖ అధికారులు కలవండి. ఆ అధికారులు అవసరమైతే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకు కూడా ఎవరైనా ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా చేస్తామని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పింది. ఇది అసలు సిసలైనటువంటి ప్రజాప్రభుత్వం. మీలాగా ఇళ్లలో పడుకోలేము. ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నాం. అంతెందుకు, ఇదే రామగుండంలో ఆర్టీఎస్ 2B ఈ సెంటర్కి సంబంధించి నేను అడుగుతా ఉన్నాను, ఏమైంది? మీరు ఎందుకు చేయలేదు? మీరు ఎంతో భావోద్రేకాలతో కూడినటువంటి ఈ ప్లాంట్ ఈ ప్రాంతానికి సంబంధించి ఈడ ఉద్యోగాల కోసమో వెలుగులు నింపడం కోసమో ఆనాడు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టినటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి నేను RTSA 14/7/1957లో 3.12.5 మెగావాట్లతో ఆ రోజు పెట్టారు. RTSB 17/10/1971 62.5 మెగావాట్ల కెపాసిటీతో ఆ రోజు పెడితే దాదాపు 50 ఏళ్ళు సర్వీస్ చేసి మూలన పడితే, అరే ఉద్యోగాల కోసమే తెచ్చుకున్నాం, ఆస్తులు సృష్టించుకోవటం కోసమే తెచ్చుకున్నట్టు అని చెప్పిన తెలంగాణలో వాళ్ళ కోసమే పుట్టామని చెప్పిన మీరు ఎక్కడ పోయారు? ఎందుకు ఆలోచన చేయలేదు దీన్ని? ఈనాడు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రామగుండ ప్రజానికం భావోద్రేకాలతో కూడినటువంటి బంధం ఇది. ఆనాడు పాదయాత్రలో కానీ లేకపోతే మిమ్మల్ని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇది కావాలని అడుగుతా ఉన్నారు. ఏం చేద్దామనంటే, అన్నా మన అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే మన పని, ఈ రాష్ట్ర ప్రజలకు ఆస్తులు సృష్టించడమే మన పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు సృష్టించి వ్యవస్థలన్నింటి ప్రజలకు అంకితం చేయడమే మన పని. ఈ రాష్ట్రం ఏ భావోద్రేకాలతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ భావోద్రేకాలతో ముడిపడి ఉన్నటువంటి రామగుండం పవర్ ప్రాజెక్టు సంబంధించి 1x800 పవర్ సూపర్ క్రిటికల్ పవర్ తప్పనిసరిగా చేద్దాం, నా మాటగా మీరు చెప్పండి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పి పంపించాను. ఇది ఈనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధత, సంకల్ప బలం. నేను చెప్తా ఉన్నాం, ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి అడిగితే తప్పనిసరిగా ఇది మనందరి బాధ్యత. ఈ బాధ్యత తప్పనిసరిగా నెరవేర్చడం కోసం విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందరితో మాట్లాడి దీనికి కావాల్సినటువంటి నిర్ణయాల్ని త్వరలోనే ప్రకటిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు జెన్కో దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ ప్రొడక్షన్ కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ఈరోజు ఒక పవర్ ప్రాజెక్టు మూసేస్తే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే సింగరేణిని జెన్కోని కలిపి ఉద్యోగాలు పోకుండా స్థానికులు నిలబెట్టడం కోసం ఈ ప్రాంత భావోద్రేకాలతో కూడినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని పోవటం కోసం ఇందిరమ్మ రాజ్యం కంకణబద్దులై పనిచేస్తుందని మీ అందరికీ నేను ఈ స్పష్టంగా సభావేదికగా చెప్తా ఉన్నాను. మిత్రులని ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం, అలాగే ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం ఏదో సోషల్ మీడియాలో ఒక పట్టు సాధించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా తగుదనమ్మా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకత్వంతో ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితులు లేరు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
మీకంటే పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసి ప్రజలకు అందించింది. కరెంటు శాఖలో, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు దగ్గర నుంచి ప్రతి ఉద్యోగి 24 గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. రెప్ప మూస్తే, కరెంటు మూస్తే రాష్ట్ర ప్రజల ఉత్పత్తిలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి 24 గంటలు పనిచేస్తూ ఈరోజు అత్యంత పీక్ డిమాండ్ను కూడా ఈరోజు సాధించిపోయే పరిస్థితుల్లో మేము ఇంకొక ప్రణాళిక కూడా తయారు చేశాం. ఈరోజు పీక్ డిమాండ్ ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి 15,623 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే రేపు పొద్దున 2031-32 కల్లా ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు ఎంత పెద్ద ఎత్తున ఉంటాయో ఆలోచన చేసి దానికి కావాల్సిన రిసోర్స్ అడెక్విటీ ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. 2031-32 కల్లా 27,059 మెగావాట్ల అవసరం ఉంటుందని రాష్ట్ర రిసోర్స్ అడెక్వసీ ప్లాన్ వారు చెప్తా ఉన్నారు. అట్లాగే 2034-35 కల్లా 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్ర అవసరాల కోసం ఉంటాయని చెప్తే రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందు చూపుతో మేము ప్రణాళిక తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెడతాం, సోలార్ పవర్ తీసుకొస్తాం, హైడల్ పవర్ ప్రాజెక్టులు పెడతాం, పంప్ స్టోరేజ్ తీసుకొని వస్తాం, పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్తో సహా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం. భవిష్యత్తులో ఎనర్జీ అంటే పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాం. అంతేకాదు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా అవసరమైతే మేము విద్యుత్తును ఉత్పత్తి చేసి వాళ్ళ అమ్మి లాభాలు ఈ రాష్ట్ర ప్రజలకు పంచుతాం. ఇక్కడ ప్రాజెక్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. ప్రభుత్వం యొక్క బాధ్యత తన మాన ప్రాణాలను కాపాడుతూ ఆస్తులు సృష్టిస్తూ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వాల యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను ఇందిన మా రాజ్యం చాలా స్పష్టంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ప్రణాళిక తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే క్రమంలోనే మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎదుర్కొన్న మహిళల గురించి సంవత్సరానికి మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళ నేను సోలార్ పవర్ ప్లాంట్ గురించి చెప్పాను. పిఎం కుసుమ్ కింద 4,000 సోలార్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తాం. దాంట్లో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి ప్రాధాన్యత కూడా కల్పిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళని మహాలక్ష్మిలాగా కొలవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే మిమ్మల్ని మహాలక్ష్మిలాగా తయారు చేయటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాలని ఇస్తాం, పంచుతాం. వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని కూడా మీ అందరికీ నేను సోదరంగా వివరిస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసుకొని ఈరోజు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసుకున్న తర్వాత చేసుకున్న ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల కోసం తయారైనటువంటి నిరుద్యోగ యువకుల కోసం పాపం ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి కోచింగ్ సెంటర్లో ఆ సంజయ్ రెడ్డి నగర్లోనూ లేకపోతే నల్లకుంటలోనో లేకపోతే ఇంకెక్కడో అరకొర గదుల్లో పడుకొని తిని తినక తయారయ్యే పరిస్థితి ఉండకూడదు. మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం ఎంత అవసరం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం కూడా అంతే అవసరం అని చెప్పి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం నిర్ణయం చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాజీవ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని ప్రతి శాసనసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని మొదలు పెడతా ఉన్నాం. ప్రతి నాలెడ్జ్ సెంటర్లో కేంద్రం నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్ పాఠాలు చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ పొందుతారు. వాటితో పాటు మన బిడ్డల భవిష్యత్తు కోసం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. టీఆర్ఎస్కి ఆ నాయకత్వానికి కూడా విద్య కోసం మీరు పెట్టింది పదే చెప్తారే రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఏం ముఖం పెట్టుకొని చెప్తారు. నేను లెక్కలతో సహా చెప్తున్నా. గత సంవత్సరం
రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేటాయించింది 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు రాష్ట్రంలో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతా ఉంటే అరకొర ఏర్పాట్లతో నేను మొన్న పోయి చూసి వచ్చాను. ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నారులు చూసిన పరిస్థితి మా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం. ఇది మా నిబద్ధతకి నిదర్శనం అని మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో తగుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలుగా చాలయ్యా, ఈ రాష్ట్రంలో సంపాదన మొత్తం ప్రజలకే పంచుతున్నటువంటి ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వమే, పీపుల్స్ గవర్నమెంటే ఉండాలి తప్ప ఫ్యూడల్స్ గవర్నమెంట్ మనకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారు రిజర్వాయర్ కావాలని అడిగారు. పాలకుర్తి లిఫ్ట్ కావాలని అడిగారు. తప్పనిసరిగా పాలకుర్తి లిఫ్ట్ తో పాటు రిజర్వాయర్ కూడా మేము ఇంకోటి శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా అడిగారు. వాటి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్తూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ప్రజలంతా కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం వచ్చినా ప్రతి దగ్గర మీ ప్రజాప్రతినిధులు చెప్పండి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ సబ్ స్టేషన్ అవసరం ఉన్నా అక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా. కరెంటు పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నా మీరు ప్రజాప్రతినిధి చెప్పండి, రాసి ఇవ్వండి. తక్షణమే వాటన్నిటిని శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ శాఖలన్నీ ప్రభుత్వం అంతా కూడా యావత్ ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితమై పనిచేసే ప్రభుత్వం. ఈ మేము పాలకులు కాదు, మీతో పాటు బాధ్యత తీసుకుని మీ అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మేము స్పష్టంగా చెప్తూ ఈ కార్యక్రమానికి R&R ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా R&R ప్యాకేజ్ సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరైనా ల్యాండ్ అక్విజిషన్లో పోయినటువంటి వాళ్ళే కానీ వాళ్ళందరికి కూడా ఓపెన్ కాస్ట్లో పోయినటువంటి వాళ్ళకి కూడా సాధ్యమైన త్వరలోనే బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్క చెక్ మహిళలకు ఒక చెక్ ఇచ్చే కార్యక్రమం కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఏసీఎల్బీ మేడం ముందుకు రావాలి. హటో యాకూబ్ 23 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దయచేసి అటు ఉండాలి. చెక్ సమైక్య తర్వాత ఒకసారి అటు ఉండండి. జిల్లా సమైక్య ఆధ్వర్యం లోపల పంపిణీ చేయబడుతుంది. మహిళల యొక్క స్వావలంబన దిశగా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి చెక్ 23 కోట్లు గ్రూప్ ఇవ్వబడుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్, కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ మేడం గారు దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందే కోరుతున్నాం. కలెక్టర్ గారు కమిషనర్ గారు డిఆర్డిఏ సార్ కూడా ముందుండాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలని మెప్మా, పట్టణ సమైక్య
మండల సమైక్య ద్వారా 23 కోట్ల రూపాయల పంపిణీ గ్రూప్స్కు అందజేయబడుతుంది ఈరోజు. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాజేష్ పట్టణాధ్యక్షుడు. పట్టన్న దారిలో పట్టన్న బాటలో నీ దారి నా దారి కాంగ్రెసు దారిలో పట్టన్న బాటలో. రామగుండం నియోజకవర్గ పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారమైనటువంటి నూతన విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని మనందరికీ చిరస్థాయిగా జ్ఞాపకం ఉండేటువంటి ఒక డిమాండ్ను 8,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని మంజూరు చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అది సాధించడంలో సీనియర్ గా కేబినెట్ మంత్రిగా ఈ ప్రాంతం పట్ల అనేక రకాలుగా అనుబంధం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి, పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ గారికి, ప్రోటోకాల్ సలహాదారుడు వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రామగుండం ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎన్ఎస్యు నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక అనుబంధం ఉన్న ఈ ప్రాంతంలో జిల్లాలు వేరేనా ఉమ్మడి జిల్లాలో పెరిగినటువంటి వాళ్ళంగా ఈ ప్రాంతం ఒకనాడు వెలిగినటువంటి ప్రాంతంలో తెలంగాణ వస్తే మరింతగా అభివృద్ధి అవుతుంది. ఆ తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు, ఇతరులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయనుకున్నాం. ఆనాడు ఆర్టీసీ కార్మికులు నై చలేగా బస్కా పయ్యా నై చలేగా అంటే సింగరేణి ఉత్పత్తి బంద్ అయితే, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు బంద్ అయి తెలంగాణ ఏర్పాటు పట్ల ప్రభుత్వం ఒక ప్రభావితమైతే, ఇలా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ అమరవీరుల స్తూపం కనబడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ తెలంగాణ, సౌత్ ఇండియా రామగుండం ప్రాంతం వందరగడ్డగా మారింది తప్ప తెలంగాణ ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఏ మాత్రం ఇక్కడ చేయలేకపోయినారు. ఇలా మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, మళ్ళీ ఇలా డాక్టర్ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి యొక్క ఒక చొరవతో ఇలా ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మరొకసారి ఈ పట్టణంలో ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రేపు పొద్దున స్టేడియం కూడా అడిగినారు. అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాసనసభ్యుడిగా మీ రామగుండం ప్రాంతానికి ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడిగా ఎప్పుడు అహర్నిశలు ఎవరు కనబడ్డా ఇప్పుడు కూడా అడుగుతాను. 30 బస్సులు నేను ఇప్పటికే చెప్పినా తప్పకుండా ఇది ఉమ్మడి జిల్లా, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నాయకుడిగా ఎదిగినటువంటి సంబంధం అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవేస్తూ పెద్దలు విజయరామారావు గారు బస్ డిపో కోరినారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా రవాణా శాఖ, ఇలా రవాణా శాఖ మంత్రిగా నా తెలంగాణ అక్క చెల్లెలు దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణాన్ని, దాదాపు 85 కోట్ల మహిళలు 270 రోజులుగా ఈ ప్రభుత్వం ద్వారా పొందుతున్నటువంటి సంగతిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరొక్కసారి ఈ ప్రాంతానికి నూతన వెలుగులు నింపి ఈ రోజు ఒక చిరస్మరణీయుడిగా ఈ ప్రాంతం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించినటువంటి గౌరవ బట్టి విక్రమార్క గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనందరి ఇష్టమైన నాయకులు నిరంతరం మన మధ్యలో ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి
సహాయపడుతూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ జిల్లాగా చేయాలని రామగుండం అభివృద్ధిలో నాకు ఎప్పుడు తోడండి ప్రతి ఒక్క సంక్షేమాన్ని చేపిస్తున్న నాయకులు పెద్దలు శ్రీధరన్న గారిని మాట్లాడాల్సిగా కోరుతాను.